తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో కనెక్ట్ టు ఫార్మర్ ఆధ్వర్యంలో తిరుపతి సిరిసంత అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను నేరుగా వినియోగదారుడు అందించాలనే లక్ష్యంతో కనెక్ట్ టు ఫార్మర్ అనే సంస్థ పనిచేస్తున్నట్లు వారి ప్రతినిధులు తెలిపారు. ఈ విధానం ద్వారా ఇటు రైతులకు ఆదాయాన్ని, అటు వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను మరియు సౌందర్య ఉత్పత్తులను అందజేసే కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వర్షపు నీటి ఆదా మరియు విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం, టెంకాయ మట్ట ఆకుల ద్వారా వివిధ రకాల అల్లికలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నేర్పించారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసి నేర్చుకున్నారు ఎలా చేయాలి ఏంటి అవన్నీ. బాగుంది, మంచి అవకాశం పిల్లలకు కూడా. ప్లాస్టిక్ వాడకుండా మట్టితో విగ్రహాలు చేయటము, అలాగే మట్టి పాత్రలు వాడటం కూడా చాలా మంచిది. జస్ట్ ఊరికే మనము పెళ్లి జరిగేటప్పుడు జస్ట్ కడతాం అంతే, కానీ ఇంత అద్భుతమైన డిజైన్స్ తయారు చేయొచ్చని ఇవాళ తెలిసింది మాకు. నిజంగా థ్యాంక్స్ టు రాధికా మేడం అండ్ శివాజీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ తిరుపతి అండ్ కనెక్టింగ్ ఫార్మ్స్. ఎవ్రీ మంత్ ఇది పెట్టడం వల్ల మీరు గమనించారంటే పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటా ఉన్నారు. అందట్టు ఇది నేర్చుకోవడానికి నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అండ్ ముత్తు గారు కూడా నేర్పిస్తా అని చెప్తున్నారు. ఇలాంటివి జరగాలని కోరుకుంటూ, ప్లస్ ఈ ఆర్గనైజర్ కి మన గవర్నమెంట్ తరఫున కానీ పబ్లిక్ తరఫున కానీ ఏదైనా సపోర్ట్ కానీ ఇవ్వగలిగితే శిల్పా గారికి సో గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా బేసిక్ సపోర్ట్ ఏదైనా ఉండి ఎవ్రీ మంత్ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇవ్వడం ఇలా కానీ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా రానున్న రోజుల్లో కనెక్టింగ్ ఫార్మ్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది అండ్ నీడ్ ఆఫ్ ద హవర్ ఆల్సో. థ్యాంక్ యూ. తిరుపతి పట్టణంలో గల మహతి ఆడిటోరియంలో తిరుపతి సిరిసంత అనే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పాతకాలంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన పంటలు, ధాన్యాలు విశేషాలను అందిస్తూ, అదేవిధంగా ప్రస్తుతం లభిస్తున్నటువంటి సాంప్రదాయక వస్తువులపై అవగాహన కల్పించడానికి ఈ తిరుపతి సంత ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యవసాయంలో జరిగిన మార్పులకు సంబంధించి మనతో రైతు నాగరాజు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ తిరుపతి సంతకు వచ్చారు కదా, మీకు ఎలా కార్యక్రమం ఇది అవ్వాలని మీరు కోరుకుని ఇక్కడికి వచ్చారు, దీని విశేషం ఏంటి చెప్పండి. నా పేరు నాగరాజు, నాది అనంతపూర్ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఇక్కడ 3 రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి 13 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ తిరుపతి సిరి సంతకి శిల్పా గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ మహతి ఆడిటోరియంలో. ఆమె గారు నన్ను ఆహ్వానించారు. మన రైతులకు మంచిగా మన వ్యవసాయం గురించి తెలియజేయాలా, అలాగే మనం ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టాం కదా, అక్కడ ఈ స్టాల్స్ లో కూడా అన్ని ఈ తిరుపతి సిరి సంత ద్వారాగా ప్రజలకు అందరికీ ఆరోగ్యంగా ఉండాలా. ఒకనాటి విత్తనాలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంత నిల్వ శక్తి ఉంటాయి, ఎంత అవి రోగ నిరోధకతని కలిగి ఉంటాయని చెప్పేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు రావాలా, మీరు రైతులు ప్రోత్సహించాలని చెప్తే నేను తప్పకుండా ఇక్కడికి వస్తానని చెప్పి హామీ ఇచ్చాను. ఇప్పుడు పండిస్తున్నటువంటి రసాయనిక ఎరువులతో పోలిస్తే మీరు చేస్తున్నటువంటి సాంప్రదాయ విత్తనాల వల్ల వాడేదాని వల్ల మన తిరుపతి ప్రజలకు మీరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు రసాయనాల వల్ల ఏమైతుందంటే మనం తీసుకునే ఆహారం అంతా విషం అవుతుంది. ఆ విషం వల్ల ప్రతి మనిషి ఆహారం తీసుకున్నా కూడా దాంట్లో ఏమీ శక్తి ఉండదు. అందుకే అనారోగ్యం పాలైపోయి ఎప్పుడు ఆసుపత్రి పాలైపోయి మాత్రలు మింగి ఇంజక్షన్లు వేసుకొని ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ మనకు ఆహారంలోనే విషం లేకుండా చేస్తే ఆహారమే ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు మన ఔషధాలు ఎంత తీసుకున్నా కూడా నొప్పిని తగ్గిస్తాయి, కానీ శక్తిని ఇవ్వవు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా ఉంది. దీనికి ప్రధాన కారణం భూమి తల్లి మీద మనం పేడ వేసినప్పుడు ఆ పేడలో వచ్చిన శక్తి సారం మనిషి ఆహారం తీసుకుంటాడు. అందులో తల్లి స్త్రీ ఇప్పుడు పుట్టబోయే పిల్లలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తల్లి మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనకి ఆసుపత్రి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు మేము కార్యక్రమాన్ని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా మనకు వచ్చి చెప్పారనమాట డెలివరీ గురించి కూడా. న్యాచురల్ ఆహారం తీసుకున్నప్పుడు విషం తీసుకుంటే శరీరం బిగిస్తుంది, అదే అమృతం తీసుకుంటే చాలా సులువుగా డెలివరీ కానీ ఆరోగ్యాలు. కనెక్ట్ ఫార్మర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్దేశం ఏమంటే ప్రకృతి పరంగా పండించిన పంటలు ఏవైతే ఉంటాయో రైతులకి గో ఆధారితంగా కానీ ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ గా కానీ పండించిన పంటలు, వాళ్ళు ఎంతో కష్టపడి పండించిన పంటల్ని వినియోగదారులకి డైరెక్ట్ గా చేర్చడము, వాళ్ళ యొక్క ఉత్పత్తులకి సరైన ధర లభించడము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ రకంగా
మనకి 2 రాష్ట్రాల నుంచి సుమారుగా చెన్నై, బెంగళూరు, కర్ణాటక బోర్డర్ దగ్గర నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చి ఈ ఆర్గానిక్ మేళాలో వాళ్ళ యొక్క వస్తువులను ప్రదర్శించడము, అది వినియోగదారులకి అందించడము, వినియోగదారులు కూడా ఆరోగ్యపరమైనవి, క్వాలిటీ పరమైన వస్తువులు వాళ్ళకి డైరెక్ట్ గా దొరకడం వల్ల ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అవడం. అండ్ ముఖ్యంగా పిల్లలకి కూడా రకరకాల యాక్టివిటీస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇలాంటి పిల్లలందరూ కూడా ఇన్వైట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇవ్వడము, ప్రకృతిని ఎందుకు ప్రేమించాలి అండ్ ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఇప్పుడు ఎంత అవసరము అనే విషయంగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు అన్నిటితోటి మేము తిరుపతి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఒక ఉల్లాసాన్ని కూడా మేము ఇస్తూ ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. సో సహకరిస్తున్నందుకు మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ కమింగ్ ప్రోగ్రామ్స్ వచ్చే నెల, ప్రతి నెల జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఇది విస్తృత ప్రచారం జరిగి మీ ద్వారా మరింత మంది ఇక్కడ దీనికి అటెండ్ అవ్వాలని ఈ ఆనందం. సిరిసంత అని కనెక్ట్ ఫార్మర్స్ ఇక్కడ గత 6 నెలలుగా తిరుపతిలో ప్రతి నెల 2వ వారం, 2వ శనివారం, ఆదివారం ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో, రసాయనిక ఎరువులు వాడకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి, శిల్పా గారి సంకల్పం ఏంటంటే ప్రతి ఇల్లు ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి, ఎవరు కెమికల్ రసాయనిక వ్యర్థాలు కలిపినటువంటి ఆహారం తిని అనారోగ్యం పాలు కాకూడదు, ఆరోగ్యంగా ఉండాలని గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న, లేకపోతే వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయం చేస్తున్న వారు రైతులు కానీ, లేకపోతే సామాజికంగా ఏదన్నా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న వారందరినీ ఇక్కడికి రప్పించి తిరుపతి మహానగరంలో రైతులకి, ప్రజలకి అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎక్కడికైనా షాప్స్కి వెళ్తే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ తెలియదు. అందువల్ల ఏంటంటే మనం తప్పనిసరి పరిస్థితుల్లో కెమికల్ ఫుడ్ తీసుకున్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి అందుబాటులోకి ఉన్నారు. మీరు రైతులు ఇక్కడ లోకల్గా కూడా చాలామంది ఫార్మర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, రసాయనిక ఎరువులు వాడకుండా. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. అదే కాకుండా పిల్లలకి వాతావరణం పైన, ప్రకృతి పైన అవగాహన కల్పించాలని చెప్పేసి మట్టి విగ్రహాలను తయారు చేయించడం కానీ, లేకపోతే తాటి ఆకుల మట్టల బొమ్మలు తయారు చేయడం కానీ, లేకపోతే నీటిని ఎలా సంరక్షించుకోవాలని కానీ, ప్లాస్టిక్ని ఎలా మనం వాడకుండా ఉండాలనేది అవగాహన కానీ చేయిస్తూ చాలామంది వక్తులు కానీ ఇక్కడ వచ్చి ప్రజలతో మమేకమై, విద్యార్థులతో మమేకమై, విద్యార్థుల్ని ప్రకృతి పరంగా ఎలా వాళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్పేసి సదుద్దేశంతో కనెక్టివ్ ఫార్మర్ శిల్పా గారు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాగే కాకుండా మనం ఇవాళ ఏ పీరియాడిక్ సెంటర్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఎందుకు అంటే మనం తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది. ఈ ఆహారాన్ని బాగు చేసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కనుక ఇప్పుడు ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహతీకి వచ్చి మీ పిల్లల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాలని ఆరోగ్యపరుచుకోవాలని చెప్పేసి మేము కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి, తిరుపతి సిరిసంత నుంచి వేడుకుంటున్నాం. ఇది మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, ఈ ప్రకృతి మాత కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి మీరు గుర్తించి ఇక్కడికి వచ్చి ఫార్మర్తో మాట్లాడి కెమికల్స్ వాడని పదార్థాలను మీరు కొనుక్కోవాలని, పిల్లలకి ప్రకృతిపైన అవగాహన కల్పించాలని వేడుకుంటున్నాం.